హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మనకు కొన్ని కొత్త రూల్స్ అనేది అమల్లోకి అయితే వచ్చాయి. అయితే ఈ రూల్స్ అనేది ప్రతి ఒక్కరూ అమలు అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే మనకు రేపటి నుండి మారబోయేటటువంటి ఆ కొత్త రూల్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు ఈ నెల వచ్చేసి జూలై నెల. సో మనకు ఈ జూలై నెలలో మనకు రూల్స్ అనేది మారబోతున్నాయి. ప్రతి నెల రూల్స్ అనేది మారబోతున్నాయి. అయితే రేపటి నుండి మనకు ఈ రూల్స్ అనేది మారబోతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా సామాన్యుల ప్రజల జేబులపై ప్రభావం చూపేలా మరియు రోజు వారి సేవల విధి విధానాలు పలు కీలక మార్పులు అయితే అమలు కాబోతున్నాయి. ఇక ప్రధానంగా పాస్పోర్టు సేవ, అలాగే రుసుములు, ఇన్కమ్ ట్యాక్సు రిటర్న్స్ గడువు మరియు ఆధార్ ఉచిత సేవల పొడిగింపునకు సంబంధించిన మార్పులు ఇందులో అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రక్రియ సకాలంలో పూర్తి చేసుకోకపోతే అదనపు పెనాల్టీలు అయితే చెల్లించాల్సి అయితే వస్తుందని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు సంబంధిత శాఖలు చేసినటువంటి నూతన మార్గదర్శకాల సమగ్ర వివరాలు ఈ కింద విధంగా అయితే ఉన్నాయి. ఇక పాస్పోర్ట్ రుసుము పెంపండి. సో మనకు ఈ నెల నుండే అమల్లోకి అయితే రాబోతుంది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గట్టి షాక్ అయితే ఇచ్చింది. అయితే జూలై 1వ తేదీన అంటే మనకు ఈ నెల నుండి మనకు రూల్ అనేది అమలు కాబోతుంది. అయితే రేపటి నుండి మనకు భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా జారీ చేసే పాస్పోర్టు ఫీజులను కేంద్రం భారీగా అయితే పెంచనుంది. ఈ నూతన ధరల సవరణ మనకు పాస్పోర్టులతో పాటు అత్యవసరంగా మనకు తీసుకునే తాత్కాల్ పాస్పోర్టు సేవలను కూడా అయితే వర్తించబోతుంది. సో మనకు జూన్ 30 తర్వాత సో ఈ స్లాట్స్ బుకింగ్ చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ రోజు నుండి ఎవరైతే బుకింగ్ చేసుకునే వారు ఉన్నారో వీరు ఎగస్ట్రా ఇప్పుడు ఏదైతే మారాయో రుసుములు, సో అవి చెల్లించి మీరు బుక్ చేసుకోవాలి. ఇక డిసెంబర్ 31వ తేదీ వరకు ఆధార్ యాప్లో ఉచితంగా మీ యొక్క ఈమెయిల్ అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఇక ఆధార్ వినియోగదారులు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ఒక తీపి కబురు అయితే అందించారు. ఇక రేపటి నుండి 2026 డిసెంబర్ 31వ తేదీ వరకు అధికారిక ఆధార్ మొబైల్ యాప్ అంటే మై ఆధార్ యాప్ ద్వారా తమ యొక్క ఆధార్ కార్డులను ఈమెయిల్ ఐడిని అనుసంధానం లేదా అప్డేట్ ఈమెయిల్ అడ్రస్ అప్డేషన్ చేసుకునే ప్రక్రియ అయితే పూర్తిగా ఉచితంగా అయితే చేశారు. ఈ 6 నెలల ప్రత్యేక గడువులోగా వినియోగదారులు ఎలాంటి రుసుము అనేది, ఎలాంటి డబ్బులు అనేది మీరు చెల్లించకుండా మీ యొక్క ఈమెయిల్ ఐడి వివరాలను డిజిటల్గా ఇంట్లోనే కూర్చొని అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఇక మనకు రేపటి నుండి మారబోయే 3వ రూల్ ఏంటంటే ITR దాఖలాలకు వచ్చే నెల 31 ఆఖరు గడువు ఇచ్చారు. సో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు విధిగా గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఆర్థిక సంవత్సరం 2025-26 అసెస్మెంట్ ఇయర్ 2026-27కి సంబంధించినటువంటి ITR ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మరియు ITR 2 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 2 ఫైల్ చేసే జీతభత్యాలు ఇతర ఆదాయాలు కలిగినటువంటి పౌరులంతా వచ్చే జూలై 30వ తేదీలోగా తమ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ను ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పి ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. ఈ గడువు తేదీలోగా భారీ లేట్ చేస్తే కనుక మీరు తప్పనిసరిగా రుసుము అనేది చెల్లించి వడ్డీలు చెల్లించాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఈ విధంగా రూల్స్ అనేది మనకు రేపటి నుండి అయితే మారాయి. ఆల్మోస్ట్ ఇది రన్నింగ్లో వచ్చేస్తాయి రేపటి నుంచి. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అమలు చేయాలి, లేదంటే కనుక మీ యొక్క జోబులకు చిల్ అనేది తప్పదండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. అలాగే ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.